గుడ్ క్వశ్చన్ సార్. 7,300 కోట్ల రూపాయల ఖర్చు దేవాదుల ప్రాజెక్టు మీద వరంగల్ జిల్లా రైతులకు నీళ్లివ్వడం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఫేజ్ 1, ఫేజ్ 2 అసంతృప్తిగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ కరెక్షన్ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2ను మేము పూర్తి దశకు తీసుకొచ్చినాం. ఫేజ్ 3 అయితే రూపకల్పన చేసింది కేసీఆర్ గారు మాత్రమే. ఫేజ్ 3లో భాగమే రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఫేజ్ 3లో భాగమే దేవన్నపేట, ఫేజ్ 3లో భాగమే ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి టన్నల్ నిర్మాణం దేవాదుల కింద చేసింది కేసీఆర్ గారు మాత్రమే. అందులో రామప్ప నుంచి దేవన్నపేట వరకు 49.5 కిలోమీటర్ల దూరం టన్నల్ నిర్మాణం పూర్తి చేసింది మేమే. దేవన్నపేట దగ్గర వరకు కూడా నీళ్లను ఫేజ్ 3లో తీసుకొచ్చింది మేమే. సో మా కాలంలో 7,300 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పురోగతి వైపు మేము నడిపించినాము. ఇప్పుడు 2.5 సంవత్సరాలలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోగా సమీక్షల పేరు మీద సమయాన్ని వృధా చేస్తూ దాని అంచనాలు పెంచే విధంగా ప్రయత్నం చేసి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు రాగానే ధరలు పెంచి దాని నుంచి కమిషన్లు దొబ్బుకునే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా పెంచిన అంచనాల నుంచి వసూలైన డబ్బునే ఢిల్లీకి పంపిస్తానని చెప్పి చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను రైతాంగానికి 1,00,00,000 ఎకరాలు మాగాని 1,00,00,000 ఎకరాలు సాగు చేసేదానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి దాంట్లో దేవదుల ప్రాజెక్టు కూడా ఒకటి. ఆ దేవదుల ప్రాజెక్టు మేము 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి చేయని నిస్సాయ స్థితిలో ఈ రేవంత్ ప్రభుత్వం ఉంటే వారిని తట్టి లేపేదానికి మొన్న దేవనపేటలో ఉన్నటువంటి ఈ పంప్ హౌస్కు సందర్శించడం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వచ్చి దేవనపేట పంప్ హౌస్కి వచ్చి ఇక్కడనే నిద్రపోతాం, ఇక్కడనే పంపులు చాలు చేస్తాం, ఇక్కడనే మోటార్లు బిగిస్తాం, ఇక్కడి నుంచే మరి సాగునీరు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి వెనువెంటనే గాలిలో వచ్చి గాలి మాటలు చెప్పి పోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఖరాబ్ అయినటువంటి మోటార్లు బాగు కాలేదు. మొన్న హరీష్ రావు గారు రాగానే సందర్శిస్తే అక్కడి అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా కూడా ముఖం చాటేసి మరి పొంతం లేని ప్రకటనలతోని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి భయపడి రేవంత్ రెడ్డి ఉలికిపడి వెనువెంటనే నిన్న దేవదుల ప్రాజెక్ట్ కోసం సందర్శించి మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా ఉడాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా చెప్పానంటే ఆ రోజు రేవంత్ గారి గురువైనటువంటి చంద్రబాబు గారు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలే, తెలంగాణ సాధించాలని త్యాగాల పునాది పైన 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే ఆ భయానికి రేవంత్ గురువైనటువంటి చంద్రబాబు వెనువెంటనే అక్కడికి గాలిలో వచ్చి గాలి మేడలు కట్టినట్టు ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాలుగా కథనాలు పేపర్లలో రాయించుకొని ఒక శిలాపాలకం వేసి మరి గాలిలో పోయినటువంటి విషయం మనందరికి గుర్తుంది. అది కేవలం